ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 20 బుధవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ మార్కెట్స్ నిఫ్టీ 16,562 దగ్గర ఓపెన్ అయింది. 16,585 హై అయింది. 16,490 దగ్గర లో వచ్చింది. 16,520 దగ్గర క్లోజ్ అయింది. అంటే దాదాపు 180 పాయింట్లు ర్యాలీ వచ్చింది. ఇది 1.1% పెరిగింది. యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దాంతో ఏషియా మార్కెట్స్ కూడా పాజిటివ్ అయినాయి. అలాగే మనం లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం మార్కెట్స్ పాజిటివ్ వచ్చాయని, చార్ట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయని చెప్తున్నాం. సో ఇది కంటిన్యూగా ర్యాలీ వస్తుంది, డైరెక్ట్గా అప్ ట్రెండ్ వస్తుంది. ఈవెన్ ఇవాళ కూడా ఇది ర్యాలీ నెక్స్ట్ ఈ వీక్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎనీథింగ్ ఈ 400 నిన్న క్లోజింగ్ వచ్చి అది 16,490 ఇవాళ లో, 16,520 ఇవాళ క్లోజ్ అయింది. ఇది మళ్ళీ ఒక 100 పాయింట్స్ కనుక డౌన్ అయితే 16,400, 350 దగ్గర బై చేసుకోండి. 16,600, 700 దాకా టార్గెట్ ఉంది. ఇది నిఫ్టీ మీద మన స్ట్రాటజీ. ఏది గ్యాప్ అప్ అయినా, రేపొద్దున గ్యాప్ అప్ అయినా కానీ మళ్ళీ కొంచెం డిప్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మళ్ళీ బై చేసుకోవచ్చు. అక్కడి నుంచి టోటల్ ర్యాలీ వచ్చి 16,700 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి వాళ్ళ ఓపెనింగ్ 36,060 అక్కడ దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 36,182, లో 35,876 లో వచ్చింది. అలాగే 35,972 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 251 పాయింట్స్ పెరిగింది. అలాగే 0.7% పెరిగింది. ఇది ఈ మధ్యకాలంలో మంచి ర్యాలీ వచ్చింది. లాస్ట్ టైం కూడా ఇదే 36,000 దగ్గరికి వచ్చింది. సో ఇది నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇండస్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్గా ఉన్నాయి. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. కోటక్ బ్యాంకు బాగా లీడింగ్ చేసుకుంది. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏంటంటే 35,700, 600 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. 36,200, 300 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 35,350 స్టాప్ లాస్ పెట్టుకోండి. సెన్సెక్స్ తీసుకుంటే 55,397 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఓపెనింగ్ వచ్చి 55,486, ఇవాళ హై వచ్చి 55,630 దగ్గర హై అయింది. లో వచ్చి 55,300 దగ్గర లో అయింది. క్లోజింగ్ వచ్చి 55,397, దాదాపు 630 పాయింట్లు పెరిగింది. 1.15% పెరిగింది. ఇవాళ ఆల్ ఓవర్ వరల్డ్ ర్యాలీ వచ్చింది. అది మంచి పరిణామంగా పాజిటివ్గా ఉంది ట్రెండ్. సో ఇవాళ టాప్ గెయినర్స్ తీసుకుంటే టెక్ మహీంద్రా వచ్చి మేజర్ టాప్ గెయినర్. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఇది 4% పెరిగింది. అలాగే హెచ్సిఎల్ టెక్ వచ్చి 3% పెరిగింది. టీసీఎస్ 2.89%. నాస్డాక్ కూడా ఆల్ టెక్ స్టాక్స్ 3% పెరిగాయి. దానికి అనుగుణంగానే ఇండియన్ స్టాక్స్ కూడా పెరిగాయి. అలాగే రిలయన్స్ ర్యాలీ వచ్చింది 2.47%. ఆ విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించారు, అందువల్ల రిలయన్స్కి పాజిటివ్. ఆల్ ఆయిల్ గ్యాస్ కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్. అలాగే ఎస్బీఐ 2% పెరిగింది. ఇన్ఫీ 2% పెరిగింది. విప్రో కూడా 1.6. మీరు గమనిస్తే వాళ్ళన్నీ టెక్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ పాజిటివ్లో ఉన్నాయి. తర్వాత టాటా స్టీల్, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇదే 928 ప్రజెంట్ 0.97 ఉంది. ఇది కూడా 1000కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డి, బజాజ్ ఫైనాన్స్. అలాగే ఇవాళ టాప్ లూజర్ వచ్చి M&M -1.8%. ఇది మొన్న లాస్ట్ 3 days నుంచి ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అలాగే సన్ ఫార్మా, ఇది కూడా -0.87. కోటక్ బ్యాంక్ కూడా -0.48%. ఇది కూడా బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈవెన్ ఏషియన్ పెయింట్ 0.46%. ఇది కూడా దాదాపు 2,800 నుంచి పెరిగింది 3,000 దాకా. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవి ఈనాటి టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్. అలాగే ఇవాళ న్యూస్గా కంపెనీ న్యూసెస్కి వస్తే గ్రాసిమ్ పాజిటివ్ న్యూస్. ఈ కంపెనీ ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్ త్రూ B2B ఈ కామర్స్ ద్వారా ఈ కంపెనీ ప్లాన్స్ చేస్తుంది. ఇది 2,000 కోట్లు
ఇన్వెస్ట్మెంట్కి అప్రూవల్ తీసుకుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇవి దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుంది. తర్వాత వచ్చి వేదాంత డివిడెండ్ ₹19 డివిడెంట్, ₹19 ఒక షేర్కి డివిడెండ్ ఇస్తుంది. ఇది టోటల్ 7,250 కోట్లు దీని టోటల్ వాల్యూ. దీని రికార్డ్ డేట్ వచ్చి 27 జూలై. ఇది కంపెనీకి పాజిటివ్. ఇది టెలికాం సబ్స్క్రైబర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 31 లక్షల మొబైల్ ఫోన్ యూజర్స్కి యాడ్ చేశాడు. అలాగే భారత్ ఎయిర్టెల్ 10 లక్షలు యూజర్స్ని యాడ్ చేశారు. అలాగే వోడాఫోన్ 7.5 లక్షల యూజర్స్ని లాస్ట్ అయింది. సో ఇది పాజిటివ్ ఫర్ భారత్ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్కి పాజిటివ్. అలాగే వోడాఫోన్ కంపెనీ ఈ షేర్ వారెంట్స్ని ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. జూలై 22న ఇది పాజిటివ్ వచ్చింది, కంపెనీకి ఇది పాజిటివ్. అలాగే L&T టెక్నాలజీ కూడా ఈ 5G స్పెక్ట్రమ్లో పార్టిసిపేట్ చేద్దామని చూస్తున్నారు. నెక్స్ట్ ఇండియాలో మేజర్ కన్సర్న్ ఇప్పుడు రూపీ వచ్చి రికార్డు లో వచ్చింది, ₹80 పర్ డాలర్కి వచ్చింది. ఏంటంటే కంటిన్యూగా ఫారెన్ అవుట్ఫ్లోస్ అవుతున్నాయి. తర్వాత ఇండియన్ రూపీ డిక్లైన్ అవుతుంది. USD/INR వచ్చి 80.01 మొన్న అది ఇంట్రాడే హై వచ్చింది. ఈ ఫారిన్ ఫండ్స్ దాదాపు ఈ ఇయర్ $30 బిలియన్ ఫారిన్ ఫండ్స్ వెళ్ళిపోయినాయి. అలాగే అందుకని ఇది బాగా రూపీ వీక్ ఉంది. తర్వాత అంబుజా సిమెంట్ వచ్చి కంపెనీ రిజల్ట్స్ బాగా వచ్చాయి, క్వార్టర్ రిజల్ట్స్. ఇది EBIT వచ్చి 17% పెరిగింది. తర్వాత ఎస్టిమేషన్ కూడా బీట్ చేశాడు. సో ప్రాఫిట్ వచ్చి 860 కోట్లు వచ్చింది. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కూడా మంచి గ్రోత్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఈ నెట్ సేల్స్ గ్రోత్ వచ్చి 19% పెరిగింది. అలాగే వాల్యూమ్ గ్రోత్ కూడా 6% పెరిగింది. ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 14%. తర్వాత మంచి ప్రాఫిట్ వచ్చి 22% పెరిగింది. తర్వాత UBL ప్లాన్స్ ఈ ప్రొడక్ట్స్ని గ్రో చేయడానికి ప్లాన్ చేస్తుంది. బీర్ మార్కెట్లో ఇంక్రీజ్ ఇన్ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం వల్ల ఈ బీర్ సెగ్మెంట్ని యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ పెంచుదాన్ని చూస్తుంది. ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే టీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే రష్యా ఎక్కువ పర్చేజ్ చేస్తుంది ఇండియన్ టీని. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఏంటంటే ఇది హై క్వాలిటీ CTC టీ ఇంక్రీజ్డ్ 40% పెరిగింది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రష్యా ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ దిస్ కైండ్ టీ అనేది అక్కడ పెరగటం వల్ల రష్యా వాళ్ళు టీ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నారు. ఇదేంటంటే ఈ రష్యా హ్యాజ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ పర్చేజ్ ఆన్ ఇండియన్ టీ అండ్ రిపోర్టెడ్గా ఏంటంటే పేయింగ్ మోర్ ఫర్ బెవరేజ్, కాబట్టి ఇది టీ స్టాక్స్ పెరుగుతున్నాయి. అలాగే స్టెర్లైట్ పవర్ 2 మేజర్ ప్రాజెక్ట్స్ని వచ్చాయి బ్రెజిల్ కంపెనీ నుంచి. ఆ బ్రెజిల్లో ఉన్న ఈ 2 కంపెనీలు, ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే మన డైలీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ PEL కంపెనీ వచ్చి 1780 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1875, స్టాప్ లాస్ 1735 స్టాప్ లాస్. అలాగే ఇంకొకటి షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ గ్రాసిమ్ వచ్చి 1440లో బయింగ్ చేసుకోండి. 1500 దాకా టార్గెట్ ఉంది. 1395 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవి వాటి విశేషాలు. మళ్ళీ రేపు మార్కెట్లో కలుద్దాం క్లోజింగ్ విశేషాలతో. థ్యాంక్ యూ, నమస్తే.